విజయవాడలో కృష్ణలంక సీఐ నాగరాజ్ను వీఆర్కు పంపుతూ సిపి రాజశేఖర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణలంక సీఐగా మురళీకృష్ణను నియమించారు. రౌడీ షీటర్ సాయి కృష్ణ మిస్సింగ్ కావడంతో సీఐ నాగరాజుపై బాధిత కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. కృష్ణలంకకు చెందిన రౌడీ షీటర్ గత నెల 10 నుంచి కనిపించకుండా పోయాడు. అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయి. అయితే సాయి కృష్ణను కృష్ణలంక పోలీసులు మే 10న మార్కాపురం నుంచి తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సాయి కృష్ణ మిస్సింగ్ తో సీఐ నాగరాజ్ను వీఆర్కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు విజయవాడ సిపి. విజయవాడలో కృష్ణలంక సీఐ నాగరాజ్ను వీఆర్కు పంపుతూ సిపి రాజశేఖర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, విజయవాడలో చర్చనీయాంశంగా మారినటువంటి రౌడీ షీటర్ గాదే సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారానికి సంబంధించి ఏపీ హైకోర్టులో నిన్న విచారణ కూడా జరిగింది. మే 10వ తారీఖు నుంచి అతను కనిపించకుండా పోవడంతో దానికి సంబంధించి ఆయన కుటుంబ సభ్యులు కూడా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. కృష్ణలంక పోలీసులు సిఐ నాగరాజు ఆధ్వర్యంలో మార్కాపురం వచ్చి గాదే సాయి కృష్ణని పోలీసులు తీసుకెళ్లారు. ఆ తర్వాత అతన్ని చిత్రహింసలు పెట్టి లాకప్ డెత్ చేశారనేది కుటుంబ సభ్యుల ఆరోపణగా ఉంది. ఈ అంశానికి సంబంధించి హ్యూమన్ రైట్స్ లో పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. మొదట విచారణ జరిపినటువంటి న్యాయస్థానం వెకేషన్ బెంచ్ ఈ నెల 15వ తారీఖున అతను హాజరుపరచాలని ఆదేశాలు ఇచ్చింది. నిన్న కోర్టులో పోలీసులు దీనికి సంబంధించి సమయం కూడా కోరటంతో మరొక 10 రోజులు సమయం ఇస్తూ కూడా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 29వ తారీఖున సాయి కృష్ణని కోర్టులో హాజరుపరచాలని, అతన్ని గుర్తించడానికి సంబంధించి ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేయాలని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సాయి కృష్ణకు సంబంధించి మిస్సింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కృష్ణలంక సీఐ నాగరాజును కూడా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వీఆర్కు పంపుతూ కూడా నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో కంకిపాడు ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి మురళీకృష్ణను ఇక్కడ సీఐగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగింది. సాయి కృష్ణకు సంబంధించి కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే రౌడీ షీట్ కూడా ఉంది. అదేవిధంగా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 22 కేసుల వరకు ఉన్నాయి. కొన్ని ఎన్బిడబ్ల్యూ పెండింగ్ కూడా ఉన్న నేపథ్యంలో సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇతనికి సంబంధించి కోర్టులో సాయి కృష్ణని వెతికి హాజరుపరచాలని న్యాయమూర్తి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ నెల 29వ తారీఖు వరకు పోలీసులకి సమయం కూడా ఇచ్చింది. 29వ తారీఖున పోలీసులు హాజరుపరచకపోతే న్యాయమూర్తి ఎటువంటి ఆదేశాలు ఇస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సీఐ నాగరాజును కూడా పోలీసు ఉన్నతాధికారులు వీఆర్కు పంపించడంతో దీనికి సంబంధించి 29వ తారీఖున మరొకసారి హైకోర్టు అయితే విచారణ చేపట్టబోతా ఉంది.